మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. 2000 సంవత్సరాలుగా యూదులు ఏ క్షణం కోసం అయితే కన్నీళ్లతో ఎదురు చూశారో, ఏ పవిత్ర స్థలం కోసం అయితే దేశాలు యుద్ధాలు చేసుకున్నాయో, ఆ టెంపుల్ మౌంట్ దగ్గర ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు జరిగింది. దాదాపుగా 2000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా యూదులకు అక్కడ ప్రార్థన చేసుకునే అధికారిక అనుమతి లభించింది. ఇది రాజకీయ పరంగా మాత్రమే కాక బైబిల్ ప్రవచనాల గడియారంలో ఇది ఒక బిగ్ అలర్ట్ లాంటిది. అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులు ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం విషయంలోకి వెళ్లే ముందు అసలు ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి. యెరూషలేములోని టెంపుల్ మౌంట్ అనేది యూదులకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన స్థలం. ఎందుకంటే ఇక్కడే సొలొమోను కట్టిన మొదటి దేవాలయం, తర్వాత జెరుబ్బాబెలు కట్టిన రెండవ దేవాలయం ఉండేది. కానీ క్రీస్తు శకం 70లో రోమన్లు ఆ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ మళ్లీ దేవాలయం కట్టబడలేదు. ప్రస్తుతం అక్కడ ముస్లింల అలాక్సా మరియు డోమ్ ఆఫ్ ది రాక్ ఉన్నాయి. 1967 నుండి అక్కడ ఒక స్టేటస్ కో ఉండేది. అంటే యూదులు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ ప్రార్థనలు చేయకూడదు. ఒకవేళ ఏ యూదుడైనా అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినట్లు కనిపించినా ఇజ్రాయెల్ పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి బయటకు పంపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025 జనవరి 21న ఒక చారిత్రాత్మక మార్పు జరిగింది. టెంపుల్ మౌంట్ సందర్శనలో ఉన్న యూదులకు ఇజ్రాయెల్ పోలీసులు మొట్టమొదటిసారిగా ప్రార్థనా పత్రాలను పంపిణీ చేయడానికి అనుమతినిచ్చారు. ఇన్నాళ్ళు ఒక చిన్న ప్రార్థనా పుస్తకాన్ని కూడా లోపలికి తీసుకువెళ్లనివ్వని పోలీసులు ఇప్పుడు వారే ప్రార్థనా పత్రాలను పంపిణీ చేస్తుంటే అది ఎంత పెద్ద విషయమో చూడండి. పోలీసులు అధికారికంగా ప్రకటన చేస్తూ అన్ని మతాల వారికి ఆరాధన స్వేచ్ఛను అందించడం మా బాధ్యత అని చెప్పారు. ఇది దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను తుంగలో తొక్కిన ఒక గొప్ప విషయం. మనం కేవలం వార్తలు వినడం లేదు, వాక్యం నెరవేరుతుండడం చూస్తున్నాం. బైబిల్లోని దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. అంత్యకాలంలో వచ్చే ఆ నాయకుడు ఇజ్రాయెల్తో ఒక వారం నిబంధనను స్థిరపరుస్తాడు. ఇక్కడ వారం అంటే 7 సంవత్సరాలు. ఆ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూదులు తమ దేవాలయంలో బలులు, ప్రార్థనలు తిరిగి ప్రారంభించడం. ఎప్పుడెప్పుడు అంటున్న 3వ దేవాలయం ఒకేసారి ఆకాశం నుండి ఊడిపడదు. దానికి ముందు అక్కడ ఆరాధనలు మొదలవ్వాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పోలీసులు ఇచ్చిన ఈ పర్మిషన్, అక్కడ ప్రార్థనలు క్రమబద్ధం అవడం చూస్తుంటే మనం ఆ ప్రవచనాల్లో చెప్పబడిన కాలానికి అత్యంత సమీపంలో ఉన్నామని స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు చెప్పినట్లు పరిశుద్ధ స్థలము ఇదే. మనం ఇప్పుడు 2026వ సంవత్సరంలో ఉన్నాం. రాజకీయాలు, టెక్నాలజీ, యుద్ధాలు అన్నీ ఒకే దిశగా వెళ్తున్నాయి. ఈ మార్పులన్నీ మన విముక్తి సమీపిస్తుందని చెప్తున్న గుర్తులు. యెరూషలేము అన్ని జనములకు బరువైన రాయిగా ఉండునని జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చెప్తోంది. ఇప్పుడు టెంపుల్ మౌంట్ దగ్గర జరుగుతున్న ప్రతి విషయం చాలా ఇంట్రెస్ట్ ని తీసుకొస్తుంది. చరిత్రను గమనిస్తే యెరూషలేములోని ఈ చిన్న స్థలం కోసం జరిగిన రక్తపాతం అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూదులకు లభించిన ఈ పర్మిషన్ శాంతిని తెస్తుందా, లేక ఆగిపోయిన అగ్నిపర్వతాన్ని మళ్లీ రగిలిస్తుందా? గతంలో యెరూషలేము చుట్టూ ఎన్ని యుద్ధాలు జరిగాయో తెలుసా? 1967లో 6 డే వార్ ఒకటి జరిగింది. మీకు ఇది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇజ్రాయెల్ తన చుట్టూ అరబ్ దేశాలన్నింటినీ ఓడించి యెరూషలేము పాత పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. యూదులు 1900 సంవత్సరాల తర్వాత మొదటిసారి టెంపుల్ మౌంట్ దగ్గరకు వెళ్లారు. అప్పుడే వారు అక్కడ దేవాలయం కట్టుకోవచ్చు, కానీ అప్పటి ఇజ్రాయెల్ నాయకులు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడి ఒక ఒప్పందం చేశారు. దాన్నే స్టేటస్ కో అంటారు. అంటే ఆ స్థలం ముస్లింల ఆధీనంలో ఉంటుంది. యూదులు కేవలం సందర్శించవచ్చు, కానీ అక్కడ ప్రార్థన చేయకూడదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నిప్పు అలానే ఉంది. ఆ నిప్పు ఇప్పుడు మళ్ళీ పోలీసుల పర్మిషన్తో మళ్ళీ రాజుకునేలా ఉంది. ఇజ్రాయెల్ శత్రువులకు ఇది ఒక యుద్ధ ప్రకటన లాంటిదే. 2000 సంవత్సరంలో అప్పటి ఇజ్రాయెల్ నాయకుడు ఏరియల్ షారోన్ కేవలం టెంపుల్ మౌంట్ ను దర్శించినందుకే సెకండ్ ఇంతిఫాదా మొదలైంది. దాన్నే రెండవ అరబ్ తిరుగుబాటు అంటారు. దానివల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2021లో అలాక్సా మసీద్ దగ్గర జరిగిన చిన్న గొడవ కాస్త 11 రోజుల భయంకరమైన యుద్ధానికి దారితీసింది. వేల కొద్ది రాకెట్లు ఇజ్రాయెల్ మీద పడ్డాయి. ఇప్పుడు ఏకంగా ప్రార్థనలకు అనుమతిచ్చారంటే అది హమాస్, హిజ్బుల్లా అండ్ ఇరాన్ వంటి దేశాలకు నిప్పు మీద పెట్రోల్ పోసినట్టే. వాళ్ళిప్పటికే అలాక్సా ముప్పులో ఉంది అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను ఏకం చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన భయంకరమైన దాడికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా? అల్-అక్సా ఫ్లడ్. అంటే యెరూషలేంలోని ఆ పవిత్ర స్థలం కోసమే మేము ఈ యుద్ధం చేస్తున్నామని వారు చెప్పారు. యూదులు అక్కడ దేవాలయం కట్టాలని చూస్తున్నారు, రెడ్ హైఫర్ బలి ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపిస్తూ ఆ దాడి చేశారు. అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్ మరింత చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు 2026లో పోలీసులు ఇచ్చిన ఈ పర్మిషన్, ఇంతటి గందరగోళం మధ్యలో యూదులకు పర్మిషన్ ఇవ్వడం అంటే ఇజ్రాయెల్ తెగించడానికి సిద్ధమైందని. ఇజ్రాయెల్ తెలిసే అడుగు ముందుకు వేస్తుంది. ఈ విషయం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందని వాళ్ళకి తెలుసు. శత్రువులు టార్గెట్ చేసే అవకాశం ఉందని వాళ్ళకి తెలుసు. అన్ని జాగ్రత్తలు తీసుకునే అడుగు ముందుకు వేసింది. అంటే దీనికి ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. కనపడని బలమైన సపోర్ట్తోనే వాళ్ళు అడుగు ముందుకు వేశారు. పేరుకి అది అమెరికాలాగే కనపడుతుంది, కానీ అమెరికా కొన్ని రోజుల క్రితం ఈ పెద్దన్న వ్యవహారాలు మా వల్ల కాదు,
ముందు మా దేశం గురించి చూసుకుంటాం అంటుంది. ఇలాంటి టైంలో టెంపుల్ మౌంట్ కోసం యూదులు మళ్ళీ యుద్ధం చేస్తే అమెరికా సహాయం చేయడానికి ఆలోచిస్తుంది. మరప్పుడు ఎవరి వల్ల అవుతుంది? శాంతి వ్యవస్థాపకుడిగా బాధ్యతలు తీసుకున్న నాయకుడి వల్ల అవుతుంది. లేదా అమెరికా పక్కన ఉన్నట్టే కనబడుతూ ఆ కొత్త నాయకుడి చేత ప్రాబ్లం సాల్వ్ చేయిస్తుంది. రీసెంట్గా దావోస్ సదస్సులో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శించిన గాజా రివియరా ప్లాన్. దీన్ని అమలు చేసేది ఎవరో కాదు, బోర్డ్ ఆఫ్ పీస్. ఈ సంస్థకు ట్రంప్ ఎక్స్క్లూజివ్ అథారిటీగా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేవలం అమెరికా ప్రాజెక్ట్ అని పిలవలేదు, ఇది ఒక గ్లోబల్ పార్ట్నర్షిప్. ఇందులో పాల్గొనడానికి వచ్చిన నాయకుల జాబితా చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ప్రపంచం ఇప్పుడు ఒకే నాయకత్వం వైపు పరుగులు తీస్తోంది. ఇందులో అమెరికా అధ్యక్షుడితో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు, అరబ్ దేశాల ప్రతినిధులు అందరూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు దానియేలు ప్రవక్త చెప్పిన అనేకులతో నిబంధన వైపు అడుగులు పడుతున్నాయని అనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్, యాంటోనియో కోస్టా అండ్ ఉర్సులా వ్యాన్ డెర్ లేయన్ యూరోప్ నుండి వీరు భారత్కు వెళ్లే ముందు డొనాల్డ్ ట్రంప్ దావోస్లో ఈ చర్చల్లో పాల్గొన్నారు. మాజీ యూకే ప్రధాని అయిన టోనీ బ్లేయర్, నికోలాయ్ మ్లెడెనోవ్ మరియు సిగ్రిడ్ కాగ్ ఖతార్ మరియు సౌదీ అరేబియా ప్రతినిధులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాజకీయంలోకి క్యాథలిక్ పోప్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. పోప్ లియో 14కి ఆహ్వానం ఇచ్చారు. బోర్డ్ ఆఫ్ పీస్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మరియు రియల్ ఎస్టేట్ కంపెనీల జోక్యం చాలా ఎక్కువగా ఉంది. గాజాను ఒక విలాసవంతమైన నగరంగా మార్చే ఆలోచనతో అక్కడ ప్రజలకు బయోమెట్రిక్ చెక్స్ అండ్ డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్ని ప్రవేశపెడుతున్నారు. ది గార్డియన్ అండ్ డిగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఒక విషయాన్ని బయటపెట్టాయి. అదేంటంటే అరబ్ దేశమైన యుఏఈ దక్షిణ గాజాలో మొట్టమొదటి ప్లాంట్ కమ్యూనిటీని నిర్మించడానికి నిధులు సమకూర్చుతోంది. దీని వెనక అమెరికా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతు ఉంది. ఈ కొత్త నగరంలో ఉండబోయే ప్రత్యేకత ఏంటంటే అక్కడ నివసించాలనుకునే వాళ్ళు లేదా లోపలికి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తమ బయోమెట్రిక్ డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వేలిముద్రలు, ఫేస్ రికగ్నిషన్ వంటివి సేకరించి సెక్యూరిటీ పరంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తారు. గల్ఫ్ దేశాల నిధులతో ఒక యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఇలాంటి బయోమెట్రిక్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది కేవలం రీకన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి నియంత్రణను సాధించే ప్రయత్నం అని అర్థమవుతోంది. ప్రపంచాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ మెల్లగా అన్ని చోట్లకు వెళ్తుంది. ఇజ్రాయెల్లో శాంతి తీసుకురావడం అనేది లోకానికి వినసొంపుగా ఉండే మాట, కానీ ఇది క్రైస్తవులకు సిద్ధంగా ఉండండి అనే హెచ్చరిక. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.